ఈ సినిమా కథ యదా అని ఒక అమ్మాయితో మొదలవుతుంది. ఆమె వాష్రూంలో తన బట్టలు ఉతుక్కుంటూ ఉంటుంది. అప్పుడే తన వెనుక ఎవరో ఉన్నట్లు ఆమెకు అనిపిస్తుంది. వెనక్కి తిరిగి చూడగా అక్కడ భయంకరంగా కనిపిస్తున్న ఒక ముసలి మంత్రగత్తెలాంటి ఆకారం ఉంటుంది. దాన్ని చూడగానే యదా పెట్టగా కేకవేస్తుంది. ఆ అరుపు విని ఆమె స్నేహితులు వాష్రూం దగ్గరకు పరిగెత్తుకొస్తారు. తలుపు తీయగానే యదా ప్రాణంలేని శరీరంలా నిలబడి ఉంటుంది. కథ ఇప్పుడు 2 రోజుల వెనక్కి వెళుతుంది. యదా ఆమె చిన్ననాటి స్నేహితురాలు మాయ మాట్లాడుకుంటూ ఉంటారు. మాయ తన సోదరుడు కజిన్స్తో కలిసి హైకింగ్ వెళుతున్నానని తనతో పాటు యదాను కూడా రమ్మని పిలుస్తుంది. కాని వాళ్ళమ్మ పర్మిషన్ ఇవ్వదేమో అని యదా భయపడుతుంది. ఇలా మాట్లాడుకుంటూ యదా తన జుట్టులో చెయ్యి పెట్టుకోగా వేళ్లతో పాటు చాలా వెంట్రుకలు ఊడివస్తాయి. అది చూసి ఆమె చాలా కంగారుపడుతుంది. ఆ వెంట్రుకలను పడేసి ఆ విషయాన్ని అంతగా పట్టించుకోదు. మరుసటి రోజు యదాను హైకింగ్ ట్రిప్కు పంపించటానికి వాళ్లమ్మను ఒప్పించటానికి మాయ వాళ్ళింటికి వస్తుంది. చివరికి యదా వాళ్లమ్మ ఒప్పుకుంటుంది. యదా మాయను బయటవరకు పంపడానికి గేటు వరకు వస్తుంది. అదే సమయంలో మాయకు యదా వెనుక ఎర్రటి కళ్లతో ఉన్న ఒక భయంకరమైన నీడ కనిపిస్తుంది. అది చూడగానే భయపడి మాయ అక్కడి నుండి వెంటనే పారిపోతుంది. యదా అయోమయంగా వెనక్కి తిరిగి చూస్తుంది. కాని అక్కడ ఏమీ కనిపించదు. ఈ సంఘటనతో యదా ఇంట్లో అప్పటికే ఒక నెగటివ్ ఎనర్జీ అంటే దెయ్యం ఉందని, అది యదా శరీరంపై మనసుపై ప్రభావం చూపుచోందని తెలుస్తుంది. తరువాతి సీన్లో స్నేహితులందరూ హైకింగ్ చెయ్యాల్సిన ప్రదేశానికి చేరుకుంటారు. అక్కడికి చేరుకునేసరికి రాత్రి అవుతుంది. దాంతో అందరూ అక్కడి గెస్ట్ హౌస్లో ఉండాలని నిర్ణయించుకుంటారు. రాత్రి అవ్వగానే యదాకు కడుపులో నొప్పి మొదలవుతుంది. తనకు పీరియడ్స్ అయ్యాయని తెలుసుకుంటుంది. ఈ విషయం మాయకు చెప్పగా, నువ్వు ఓకే అంటే మనం ఇంటికి తిరిగి వెళ్ళిపోదాం, ఇలాంటి పరిస్థితుల్లో కొండలు ఎక్కడం మంచిది కాదు అని అంటుంది. కాని యదా అందుకొప్పుకోదు. చాలా కష్టపడి పర్మిషన్ తెచ్చుకున్నానని, ఈ క్షణాలను గుర్తుండిపోయేలా చేసుకోవాలనుకుంటున్నానని చెబుతుంది. ఈ చిన్న కారణం వల్ల ఇంత పెద్ద అవకాశాన్ని వదులుకోలేనని అంటుంది. మాయ కూడా ఇక ఎక్కువ వాదించకుండా ఊరుకుంటుంది. యదా తన బట్టలు ఉతుక్కోవడానికి వాష్రూంలోకి వెళుతుంది. ఇక్కడే ఆమెకు మొదటిసారి ఆ భయంకరమైన ముసలి దెయ్యం కనిపిస్తుంది. ఇది మనం సినిమా ప్రారంభంలో చూసిన దృశ్యమే ఇది. ఇక్కడ యదా కేక వేయడంతో స్నేహితులందరూ వస్తారు. ఆమె తలుపు తీయగానే ప్రాణం లేని శరీరంలా నిలబడి ఉంటుంది యదా. కళ్ళు కూడా ఆర్పకుండా మాట్లాడకుండా ఉంటుంది. అందరూ ఆమెను పట్టుకుని గదిలోకి తీసుకెళ్లి ఏమయిందని అడుగుతారు. నేను వాష్రూంలో ఒక వింత జీవిని చూశాను. అది సన్నగా పొడవుగా తెల్లటి జుట్టుతో ఒక ముసలావిడలా ఉంది. దాని కళ్ళు ఎర్రటి బలుబులా మెరుస్తున్నాయి అని యదా చెబుతుంది. ఈ మాటలు విన్న గెస్ట్ హౌస్ యజమానురాలు భయపడి, ఇలాంటి జీవినే చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ చూశారు. అది ఇక్కడికి వచ్చేవారిని బతకనివ్వకుండా చేసింది. ఆ తరువాత కొందరి సహాయంతో ఎన్నో పూజలు చేశాక ఆ ఆత్మ నుండి మాకు విముక్తి లభించింది. ఇప్పుడది మళ్లీ వచ్చిందంటే చాలా పెద్ద ప్రమాదం. ఒకవేళ అది యదాకు కనిపించిందంటే యదాతో పాటే ఇక్కడికి వచ్చి ఉండొచ్చు అని చెబుతుంది. ఈ మాట వినగానే అందరూ భయపడతారు. వారిలో ఒక అబ్బాయి మనం యదాను ఇంటికి పంపించేద్దాం అని అంటాడు. కాని మాయ ఒప్పుకోదు. ఎందుకంటే యదా ఈ ట్రిప్ కోసం ఎంత ఉత్సాహంగా ఉందో మాయకు తెలుసు. ఆ తరువాత అందరూ పడుకుంటారు. మరుసటి రోజు ఉదయం అందరూ లేచేసరికి యదా చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఆమె మూడ్ చూసి రాత్రి ఏదైనా జరిగిందా అని ఎవ్వరికీ అనిపించదు. అందరూ తమ బ్యాగులు తీసుకుని ట్రెక్కింగ్ మొదలు పెడతారు. కొండల అందాలను చూస్తూ మాయ యదా మైమరచిపోతారు. తన కెమెరాను ఇంట్లో మర్చిపోయినందుకు యదా బాధపడుతుంది. సీన్ కట్ చేస్తే యదా వాళ్ల ఇంట్లో వాళ్ల అమ్మను చూపిస్తారు. ఆమె శుభ్రం చేస్తుండగా డస్ట్బిన్లో యదా వెంట్రుకలు, రక్తంతో నిండిన టిష్యూలు కనిపిస్తాయి. అవి చూసి ఆమె కంగారు పడుతుంది. ఈ విషయం యదా వాళ్ల నాన్నకు చెబుతుంది. కాని ఆయన, ఇలాంటి చిన్న చిన్న విషయాలను పట్టించుకోకు, యదా వచ్చాక డాక్టరుకు చూపిద్దాంలే అని అంటాడు. ఇక్కడ ట్రెక్కింగ్ చేస్తూ యదా ఒక్కసారిగా అలసిపోతుంది. ఆమెకు ఊపిరి ఆడదు. విశ్రాంతి తీసుకోవడానికి కూర్చున్నప్పుడు ఆమె కళ్ళు వింతగా మారిపోతాయి. ఆమె పరిస్థితి చూసి అందరూ ఆందోళన చెందుతారు. మాయ ఆమె చెవిలో పేరు పెట్టి పిలవగానే యదా స్పృహలోకి వస్తుంది. ఆమె కోలుకున్న తరువాత మళ్లీ ట్రెక్కింగ్ కొనసాగిస్తారు. సగం దూరం వెళ్లాక అందరూ కాసేపు ఆగారు. అందరూ తినడంలో, నవ్వుతూ మాట్లాడుకోవడంలో బిజీగా ఉన్నప్పుడు యదా నెమ్మదిగా అక్కడి నుండి లేచి పక్కనే ఉన్న ఒక సరస్సు దగ్గరకు వెళ్తుంది. ఇది గమనించిన మాయ ఆమె వెనకే వెళ్లి,
ఇలా ఒంటరిగా ఎక్కడికి వెళ్లడం మంచిది కాదు. ఈ ప్రదేశమంత సేఫ్ కాదు, అర్థం చేసుకో అని చెబుతుంది. యద ఆమె వైపు తిరగగానే మాయ భయపడిపోతుంది. ఎందుకంటే ఆమె చేతులు మంత్రగత్తెన నల్లగా మారి పొడవుగా అయ్యాయి. ఆమె కళ్ళు పూర్తిగా తెల్లగా మారిపోయాయి. ఒక వింత నవ్వుతో యద మాయ గొంతు పట్టుకుంటుంది. మాయ కేకలు విని మిగతా అబ్బాయిలందరూ అక్కడికి పరుగెత్తుకొస్తారు. చాలా కష్టపడి మాయను యదా నుండి విడిపిస్తారు. యద మాయను వదలగానే మాయకు సరస్సు మధ్యలో తెల్లటి బట్టలు వేసుకున్న పొడవాటి జుట్టు ఉన్న ఒక ముసలావిడ ఆకారం కనిపిస్తుంది. దాని కళ్ళు కూడా యద చూసిన ఆత్మ కళ్లలాగే ఎర్రగా మెరుస్తున్నాయి. ఆ సమయంలో మాయ తప్ప మరెవరూ దాన్ని చూడలేకపోతారు. వాళ్లు యదాను తమ స్థలానికి తీసుకువచ్చి స్పృహలోకి తెస్తారు. ఆమె చేసిన దాని గురించి అడిగితే యదాకు ఏమీ గుర్తుండదు. అప్పుడు మాయ, నిన్ను ఏదో ఆత్మ ఆవహించిందని నాకనిపిస్తోంది అని అంటుంది. ఈ మాట విని యద గట్టిగా నవ్వి, పిచ్చిదానా, ఈ మధ్య నువ్వు ఎక్కువగా సినిమాలు చూస్తున్నట్లున్నావ్. అలాంటివి ఏవీ మనుషుల్ని ఆవహించవు అని అంటుంది. ఆమె పరిస్థితి చూసి అందరూ భయపడుతారు. ట్రెక్కింగ్ ఇక్కడితో ఆపేయాలా లేక కొండ శిఖరం వరకు ఎక్కాలా అని అందరూ వాదించుకుంటారు. వాళ్ల మాటలు విని యదాకు కోపం వస్తుంది. నేను కొండ శిఖరాన్ని ఎక్కి తీరతాను. నాకు వచ్చిన మొదటి చివరి అవకాశం ఇది. నేను ఈ అవకాశాన్ని వదులుకోను. మీరందరూ భయపడకండి. చిన్న కొండనే కదా, త్వరగా ఎక్కేద్దాం అని అంటుంది. యదా మాటలతో అందరికీ ధైర్యం వస్తుంది. మళ్లీ ప్రయాణం మొదలు పెడతారు. పైకి ఎక్కుతుండగా తమ చుట్టూ ఎవరో పరిగెడుతున్నట్లు ఒక పిల్లాడి నవ్వుల శబ్దాలు వినిపిస్తాయి. దాంతో అందరూ భయపడతారు. మాయకు ఆ నీడకూడా కనిపిస్తుంది. అయినా దాన్ని పట్టించుకోకుండా అందరితో కలిసి ప్రయాణం కొనసాగిస్తుంది. కొంచెం ముందుకు వెళ్ళాక మాయకు దారిలో నిలబడియున్న ఒక ముసలాయన కనిపిస్తాడు. అందరూ ఆ ముసలాయన దగ్గరకు చేరుకోగానే వాళ్లకు ఒక భయంకరమైన శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దం ఎంత గట్టిగా ఉందంటే వాళ్ల చెవులు బద్దలయ్యేలా ఉన్నాయి. అందరూ చెవులు మూసుకుంటారు. చివరికి స్పృహ తప్పి పడిపోతారు. వాళ్లకు స్పృహ వచ్చాక చూస్తే ఆ ముసలాయన అక్కడ లేడు. అక్కడున్న అబ్బాయిలు, మనకు జరుగుతున్న ఈ వింత సంఘటనలన్నింటికీ యదానే కారణం. యదాకు పీరియడ్స్ వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో అమ్మాయిలు నెగటివ్ ఎనర్జీలను ఎక్కువగా ఆకర్షిస్తారు. యదా వల్లే ఇదంతా జరుగుతోంది అని అంటారు. ఆ మాట వినగానే యదా కోపంగా వాడివైపు చూస్తుంది. అందరూ ఆ మాటలను పట్టించుకోకుండా ప్రయాణం కొనసాగిస్తారు. కొంచెం దూరం వెళ్లగానే యదా పరిస్థితి మళ్లీ క్షీణిస్తుంది. ఆమెను కూర్చోబెట్టి నీళ్లు తాగిస్తారు. నీళ్లు తాగుతుండగానే ఆమె నుదుటిపై ముడతలు వస్తాయి. ఆమె ముఖం వికృతంగా మారుతుంది. శరీరం బిగుసుకుపోతుంది. పెదాలు తెల్లగా మారతాయి. ఏదో ఆత్మ తనను ఆవహించినట్లుగా నవ్వుతుంది. యదాను వెనక్కి పంపాలని పదే పదే చెబుతున్న అబ్బాయి, యదా పరిస్థితి ఇలాగే ఉంటే మనం ఈ కొండను ఎక్కలేం అని అంటాడు. వాడు అలా అనగానే యదా శరీరానికి షాక్లు కొట్టినట్లు అవుతుంది. ఆమె ఎంత భయంకరంగా నవ్వడం మొదలుపెడుతుందంటే ఆ నవ్వు కొండల్లోని అడవులంతా ప్రతిధ్వనిస్తుంది. అందరూ భయపడతారు. యదా మానసిక పరిస్థితి కూడా సరిగ్గా లేదని మాయ గ్రహిస్తుంది. అందుకే యదాతో పాటు అందరినీ వెనక్కి వెళ్దామని చెబుతుంది. ఆ మాట విని యదా తెల్లటి కళ్లతో వింతగా చూస్తూ, మీరందరూ వెళ్ళిపోండి. నేను ఈ కొండను అధిరోహించి తీరతాను. ఎందుకంటే ఈ కొండ నాదయిపోయింది అంటుంది. అలా మాట్లాడుతూ ఉండగానే ఆమె కళ్ళు రక్తంతో నిండిపోతాయి. అందరూ భయపడి ఆమె నుండి వెనక్కి జరుగుతారు. యదా వెనక మాయ పదే పదే చూస్తున్న ఆ ఆత్మే యదాను ఆవహించిందని మాయకు అర్థమవుతుంది. నేను పైకి వెళతాను. నా దారికి అడ్డువచ్చిన వారిని చంపేస్తాను అని యదా అందరితో చెబుతుంది. అలా చెప్పి ఒంటరిగా తన ప్రయాణాన్ని మొదలుపెడుతుంది. అందరూ ఆమెను చూస్తూ ఉండిపోతారు. వాళ్లు ఏదైనా అర్థం చేసుకునేలోపే యదా వాళ్ల కళ్ల ముందే మాయమవుతుంది. అయోమయంగా నిలబడియున్న మాయ దూరం నుండి ఒక ముసలావిడ తమపై నిఘా పెట్టి ఉండటాన్ని గమనిస్తుంది. ఈ ముసలావిడ కూడా మాయకు తప్ప మరెవరికీ కనిపించటం లేదు. ఇక్కడే మనకు అసలు విషయం తెలుస్తుంది. మాయకు ఒక అతీంద్రియ శక్తి ఉంటుంది. ఆమె ఆధ్యాత్మిక నేత్రం అంటే మూడో కన్ను తెరుచుకుని ఉంటుంది. దీనివల్ల ఆమె అన్ని రకాల ఆత్మలను, ఇతర జీవులను చూడగలదు.
అందుకే సినిమా ప్రారంభం నుండి ఇప్పటివరకు అన్ని ఆత్మలు మాయకే కనిపిస్తున్నాయి. మాయ వెంటనే తన సోదరులు కజిన్స్తో పదండి యదాను వెంబిద్దాం అని చెబుతుంది. వాళ్లు యదా దగ్గరకు చేరుకోగానే మాయ పరుగెత్తుకుంటూ వెళ్లి ఆమెను ముందుకు వెళ్లకుండా ఆపుతుంది. ఆ సమయంలో మాయ కళ్ల నుండి కన్నీళ్లు వస్తుంటాయి. యదా కూడా ఏడవడం మొదలుపెడుతుంది. ఏడుస్తూనే ఈ ప్రయాణం నా జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. నేను దీన్ని మధ్యలోనే వదిలేయలేను అని అంటుంది. అందరినీ వెనక్కి వెళ్లదామని చెబుతున్న మాయ కజిన్కు కూడా ఆమె నచ్చజెబుతుంది. యదా మాట విని శిఖరం వరకు వెళ్లదాం, బహుశా పైకి వెళ్లకొద్దూ అంతా సర్దుకోవచ్చు అని అంటుంది. అందరూ తమ మూడ్ మార్చుకుని పైకి ఎక్కడం మొదలుపెడతారు. వాళ్లు ఎంత పైకి వెళుతున్నారో యదా ఆరోగ్యం అంతగా క్షీణిస్తూ ఉంటుంది. కాని యదా తనను తాను నియంత్రించుకుంటూ పైకి ఎక్కుతూనే ఉంటుంది. చివరికి వాళ్లు దాదాపు 3000 మీటర్ల ఎత్తులో ఉన్న శిఖరాన్ని చేరుకుంటారు. అప్పటికే రాత్రి అవుతుంది. వాళ్లు అక్కడే టెంట్లు వేసుకుని విశ్రాంతి తీసుకుంటారు. రాత్రి గడిచే కొద్దీ యదా ఆరోగ్యం మళ్లీ క్షీణిస్తుంది. ఆమె శరీరం బిగుసుకుపోతుంది. కాసేపటికే కింద పడిపోతుంది. ఆమె శరీరమంతా షాక్లు కొడుతుంటాయి. ఆమె అరుపులు విని అందరూ తమ టెంట్ల నుండి బయటకు వస్తారు. యదా పరిస్థితి చూసి వాళ్లకు ఏం చెయ్యాలో అర్థంకాదు. అందుకే సహాయం కోసం కిందికి వెళ్తారు. అక్కడే సమీపంలో నివసించే ఒక వ్యక్తి వాళ్లకు కనిపిస్తాడు. ఆ వ్యక్తి వాళ్లతో పాటు టెంట్ వరకు వచ్చి యదా పరిస్థితి చూసి ఆమె చెవిలో ఏదో మంత్రాలు చదువుతాడు. దాంతో యదా కళ్ళు నల్లగా మారిపోతాయి. ఆమె ముఖంలోని నరాలు నీలంగా తేలతాయి. ఆమె శరీర భాగాలు ఎముకలు విరిగిపోతాయేమో అన్నట్లుగా మెలితిరుగుతాయి. పరిస్థితి మరింత తీవ్రమవడంతో ఆ వ్యక్తి తాను చదువుతున్న మంత్రాలను మరింత గట్టిగా చదవడం మొదలుపెడతాడు. ఒక్కసారిగా యదా సాధారణ స్థితికి వస్తుంది. యదాను ఆవహించిన ఆత్మ ఆమె శరీరాన్ని వదిలి వెళ్లిపోయినట్లు అనిపిస్తుంది. అదే సమయంలో సీన్ కట్ చేస్తే ఇంట్లో యదా వాళ్లమ్మ ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఎవరో తనను చూస్తున్నట్లు ఆమెకు అనిపిస్తుంది. కాని ఇంట్లో ఎవరూ ఉండరు. ఈ విషయం తన భర్తకు చెబితే ఆయన ఆమెను ఎగతాళి చేస్తాడు. మళ్లీ మనం యదాను టెంట్లో చూస్తాం. ఆమె నిద్రలోంచి ఒక్కసారిగా లేస్తుంది. ఆమె ముఖం మనం పదే పదే యదాతో పాటు చూసిన ఆత్మలా మారిపోతుంది. మాయ భయపడి లేచి చూస్తుంది. అది మాయకు వచ్చిన కల అని మనకు అప్పుడు అర్థమవుతుంది. కాని కాసేపటి క్రితం తన పక్కనే పడుకున్న యదా అక్కడ లేదు. ఆమెను వెతకగానికి బయటకు వెళుతుంది. యదా కనిపించగానే పిలుస్తుంది. యదా ఆమె వైపు తిరుగుతుంది. కాని ఇప్పుడు యదా ముఖం యదాది కాదు. అంటే మాయ కలలో చూసింది నిజంగానే జరుగుతోంది. యదా మళ్లీ ఏదో దుష్టశక్తి చేతిలో ఉందని మాయకు అర్థమవుతుంది. మాయ యదాను కొన్ని దెబ్బలు కొట్టగానే ఆమె స్పృహలోకి వస్తుంది. ఆమెను తన టెంట్లోకి తీసుకెళుతుంది. ఉదయం అవుతుంది. అందరూ తమ బ్యాగులు సర్దుకుని వెనక్కి వెళ్లడానికి సిద్ధమవుతారు. యదా వాళ్లకు కనిపించదు. ఆమెను వెతుక్కుంటూ వెళ్లగా, నాకు ఇక్కడి నుండి వెళ్లలని లేదు. ఈ పర్వతమే నా ఇల్లనిపిస్తోంది. ఇక్కడ నాకు దొరుకుతున్న ప్రశాంతత ఇంతకు ముందెప్పుడూ దొరకలేదు అని యదా అంటుంది. వెళ్లే ముందు యదా ఒక పెద్ద రాయివైపు కొద్దిసేపు చూస్తూ దానితో ఏదో మాట్లాడుతుంది. తనతో జరిగిన సంఘటనల గురించేమో అని మాయ అనుకుంటుంది. వాళ్లు వెహికల్స్ దగ్గరకు వస్తారు. తిరుగు ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. చివరికి వాళ్లు తమ నగరానికి చేరుకుంటారు. మాయ, ఆమె సోదరులు, కజిన్స్ యదాను వాళ్ల ఇంట్లో దింపడానికి వస్తారు. ఇంటికి రాగానే యదా వాళ్ల అమ్మను కూడా కలవకుండా నేరుగా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అది ఆమె తల్లికి వింతగా అనిపిస్తుంది. రాత్రి అయ్యే కొద్దీ యదా ఆరోగ్యం మళ్లీ క్షీణిస్తుంది. ఆమె శరీరం వణుకుతుంది. పిచ్చిదానిలా నవ్వడం మొదలుపెడుతుంది. ఆ నవ్వు భయంకరంగా ఉంటుంది. ఆమె పరిస్థితి చూసి వాళ్లమ్మ మసీదు నుండి ఉస్తాద్ని పిలిపిస్తుంది. ఆయన యదాపై ఏదో చదువుతాడు. కాని ఏదీ ఆమెపై పనిచెయ్యదు. దాంతో యదా తల్లిదండ్రులు ఆమెను హాస్పిటల్కు తీసుకెళుతారు. అక్కడ కూడా ఆమె ఆరోగ్యం కుదుటపడదు. డాక్టర్లు ఆమెకు చికిత్స చేయలేకపోతారు. ఎందుకంటే ఆమె వ్యాధి ఏంటో వాళ్లకు అర్థంకాదు. మాయ ఆమె సోదరుడు యదాను చూడటానికి హాస్పిటల్కు వచ్చినప్పుడు యదా తండ్రి చాలా కోపంగా ఉంటాడు. మాయ వల్లే ఇదంతా జరిగిందని వాళ్లను తిడతాడు. మాయ పట్టుబట్టడం వల్లే యదా కొండలకు వెళ్ళిందని, అక్కడి నుండి వచ్చాక ఆమె ఆరోగ్యం క్షీణిస్తూనే ఉందని అంటాడు. నువ్వు ఆమెను ట్రెక్కింగ్కు వెళ్లమని అనకపోతే ఈరోజు నా కూతురు బాగుండేది. నువ్వే దీన్నంతా సరిచెయ్యి, లేకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తాను అని మాయను బెదిరిస్తాడు. మాయ చాలా బాధపడుతుంది. ఇందులో తన తప్పేమీ లేకపోయినా ఆమె కళాశాలలో కూడా దిగులుగా పరధ్యానంగా ఉంటుందని మాయ అంటుంది.
ఇక్కడ యదా ఇంకా హాస్పిటల్లోనే ఉంటుంది. అర్ధరాత్రి అవ్వగానే యదా మళ్ళీ సినిమా ప్రారంభంలో చూసిన ఆత్మను చూస్తుంది. అదే సన్నగా పొడవుగా ఉన్న ముసలి మంత్రగత్తె. దాన్ని చూడగానే యదా ఆరోగ్యం మళ్ళీ క్షీణిస్తుంది. ఉదయం మాయ ఆమెను చూడటానికి టిఫిన్ తీసుకుని వస్తుంది. యదా తనకు వచ్చే భయంకరమైన కలల గురించి, కనిపించే వింత ఆకారాల గురించి చెబుతుంది. మాయ ఆమె మాటలు వింటుంది, కాని యదా మానసిక పరిస్థితి బాగోలేక అలా మాట్లాడుతోందని అనుకుంటుంది. ఈ విషయాలన్నీ స్కూల్లో తన స్నేహితులకు చెబుతుంది. మరుసటి రోజు స్నేహితులందరూ యదాను చూడటానికి వెళ్లుతారు. వాళ్లతో మాట్లాడుతూనే యదా ఒక్కసారిగా తలుపు వైపు చూస్తూ, చూడు, అది మళ్ళీ వచ్చింది, అక్కడే ఉంది అని అంటుంది. కాని ఎవరికి అక్కడ ఏమీ కనిపించదు. రాత్రి అవ్వగానే యదా ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది. ఆమెకు ఊపిరి ఆడదు, రక్తపు వాంతులు చేసుకుని చనిపోతుంది. ఈ వార్త తెలియగానే ఆమె కుటుంబం, స్నేహితులు షాక్కు గురవుతారు. కొన్ని నెలల తర్వాత కూడా మాయ తన స్నేహితురాలిని మర్చిపోలేకపోతుంది. యదా మరణానికి మాయనే కారణమని ఆమె తండ్రి తిట్టడం మాయను మరింత కలచివేస్తుంది. ప్రతి రాత్రి ఆమెకు యదా గురించిన కలలు వస్తుంటాయి. ఒకరోజు వాళ్లు హైకింగ్కు బయలుదేరుతున్నప్పుడు యదా తండ్రి ఆమెకు రహస్యంగా ఒక మూట ఇచ్చి దాన్ని పర్వతాల్లోని సరస్సులో పడేయమని చెప్పడం మాయకు గుర్తుకొస్తుంది. యదా దాన్ని పడేసిన చోటే మాయకు ఆ ఆత్మ కనిపించింది. ఈ విషయాలన్నీ గుర్తుకు తెచ్చుకుని భయపడి ఉదయాన్నే యదా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి జరిగినదంతా చెబుతుంది. యదా వాళ్ళ అమ్మ ఆశ్చర్యపోయి తన భర్తను నిలదీస్తుంది. యదా తండ్రి ఇంట్లో ఎవరినీ ఒక ప్రత్యేక గదిలోకి వెళ్లనుచ్చేవాడు కాదు. యదా తల్లి కోపంతో ఆ గదిలోకి వెళుతుంది. అక్కడ ఆమె భర్త క్షుద్ర పూజలు అంటే చేటబడి చేస్తూ కనిపిస్తాడు. ఇక్కడే కథలోని అసలు రహస్యం బయటపడుతుంది. యదా తండ్రి వ్యాపారం తీవ్ర నష్టాల్లో ఉంటుంది. ఎవరో తనపై చేతబడి చేశారని ఆయన అనుమానిస్తాడు. తన శత్రువే ఈ పని చేస్తున్నాడని తెలుసుకుని ప్రతీకారం తీర్చుకోవడానికి ఆయన కూడా ఒక తాంత్రికుడిని సంప్రదిస్తాడు. ఆ తాంత్రికుడు చేతబడిచేసి ఒక బొమ్మను యదా తండ్రికి ఇచ్చి దాన్ని ఇంటికి చాలా దూరంగా పడెయ్యమని చెబుతాడు. ఆయన తాంత్రికుడి నుండి ఇంటికి వచ్చిన రోజే యదా హైకింగ్కు వెళ్తూ ఉంటుంది. దాంతో ఆయన ఆ పనిని యదాకు అప్పరిస్తాడు. ఆ శాపం తిరిగి తన కూతులికే తగలవచ్చని ఆయన ఆలోచించడు. ఆయన ఈ చేతబడిలో నిమగ్నమైనప్పటినుండే యదా ఆరోగ్యం క్షీణించడం మొదలవుతుంది. ఆమె జుట్టు రాలడం, ముక్కు నుండి రక్తం కారడం వంటివి జరుగుతాయి. అంటే యదా తండ్రి ఎవరిపై అయితే చేతబడి చేయిస్తున్నాడో అది తిరిగి వాళ్లకే తగులుతోంది. ఈ కథ మొత్తం తెలిసాక యదా తల్లి గుండె పగిలేలా ఏడుస్తుంది. మీరే మన కూతురిని చంపేశారు అని అంటుంది. యదా తండ్రి కూడా ఏడుస్తూ, నేను నా కుటుంబాన్ని కాపాడుకోవడానికే ఇదంతా చేశాను. దీనివల్ల మన యదాలే మనకు దూరమవుతుందని నాకు తెలియదు అని చెబుతాడు. తాను చేసిన తప్పుకు శిక్ష అనుభవించానని ఆయన గ్రహిస్తాడు. కొంతకాలం తర్వాత అదే స్నేహితుల బృందం యదా జ్ఞాపకార్థం మళ్లీ అదే పర్వతానికి హైకింగ్కు వెళుతుంది. అక్కడ ఒక ప్రత్యేక ప్రదేశంలో మాయకు యదా నీడ కనిపిస్తుంది. దాంతో ఆమె మాట్లాడుతుంది. మాయ ఇంకా యదాను మర్చిపోలేదని తెలుస్తుంది. ఈ సీన్తో సినిమా ముగుస్తుంది.